సత్యముతో నీకే ఆరాధన. తండ్రి అయిన దేవ, కుమారుడైన ప్రభువ, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవ ఆరాధన, స్తుతి ఆరాధన. తండ్రి అయిన దేవ, కుమారుడైన ప్రభువ, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవ ఆరాధన, స్తుతి ఆరాధన. సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోషకుడా, సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోషకుడా, సియోనులో నుండి దీవించువాడవు, సదాకాలము జీవించువాడవు, సాగిలపడినే నమస్కరించి సర్వదా నిన్ను కొనియాడేదా, నిన్నే కీర్తించేదా. సాగిలపడినే నమస్కరించి సర్వదా నిన్ను కొనియాడేదా, నిన్నే కీర్తించేదా. తండ్రి అయిన దేవ, కుమారుడైన ప్రభువ, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవ ఆరాధన, స్తుతి ఆరాధన. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచునందుకు మీకే స్తోత్రము, మీకే ఘనత. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో మేము సమర్పించినటువంటి ప్రతి ఒక్కరిపై, వారి కుటుంబాలపై, వారి సమస్యలపై మీ పవిత్రాత్మను కురిపించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగునుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషము అధ్యాయము 5వ అధ్యాయము 17 నుండి దైవవచనములు. నేను ధర్మశాస్త్రమును
ప్రవక్తల ప్రబోధనములను రద్దు చేయవచ్చని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమునర్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములో గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పక్షరమైనను ఒక పౌరులు అయినను వ్యర్థము కాక అందయో నెరవేరనని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించనొచ్చు అట్టివాడు పరలోక రాజ్యమును అత్యల్పుడుగా పరిగణింపబడను. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధునిగా పరిగణింపబడను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథనియందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య ఆదివారములో 6వ ఆదివారములోనికి మనం ప్రవేశించినప్పుడు ఈ వారము ప్రభు మనకు ఇచ్చినటువంటి సువార్త సందేశము మత్తాయి సువార్త 5వ అధ్యాయము 19వ వాక్యము ఒక్కసారి చూచి చదివి దేవుని యొక్క సన్నిధిలో ఈ పవిత్ర నిమిషాన్ని గడపటానికి ప్రయత్నిస్తాం. అప్పుడు దేవుడు నిండుగా ఆ ప్రేమను ఆత్మను మనకు అనుగ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మత్తాయి 5వ అధ్యాయం 19వ వాక్యం. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. పై ఆజ్ఞల్లో అత్యల్పుడు అయినటువంటి ఏ ఒక్క ఆజ్ఞలలో పాటించి బోధించనొచ్చో వాడు పరలోక రాజ్యములో అత్యల్పుడుగా పరిగణింపబడను. ఇప్పుడు పరలోక రాజ్యములో గొప్పవాడుగా మారాలంటే ఇంకా చదువు. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణింపబడును. చూడు ప్రియులారా, ఎవడు ఈ ఆజ్ఞలు ధర్మశాస్త్ర బోధించి అది పాటించి ఆచరించి అది జనులకు బోధించినప్పుడు అటువంటి వాడు అత్యధునిగా గొప్పవాడుగా పరిగణింపబడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మన యొక్క గురి దేవుని యొక్క రాజ్యములో గొప్పవాడుగా మారాలి. దేవుని యొక్క ఆత్మ ఉన్నటువంటి రాజ్యమే దైవ రాజ్యము. ఈ ఆత్మతో నిండినటువంటి రాజ్యములో ఆజ్ఞలకి దాటి ఒక ఆత్మ దేవుడు ఈ లోకములో ఇచ్చినటువంటి ఆజ్ఞలకు దాటి అది సంపూర్తి అయినటువంటి క్రీస్తు ప్రేమతో నిండిన ఒక రాజ్యమే పరలోక రాజ్యము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలందా దేవుని యొక్క రాబోచున్న ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఒక నీడ షేడ్ అని మాట. అది పూర్ణం కాదు. ఇప్పుడు పూర్ణమైనది యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ ఆజ్ఞే. ఆ యేసు ప్రభు కొత్త ఆజ్ఞ తన బిడలకి అనుగ్రహించినారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వాక్యములో మీరు పరస్పరం ప్రేమించుకొనుటే నేను ఇచ్చిన కొత్త ఆజ్ఞ. ఇప్పుడు పరస్పరం ప్రేమతో నింపబడటం. అప్పుడు రోమిలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 8వ వాక్యం ప్రభు తెలియచేస్తున్న ప్రతి ప్రవక్తల యొక్క ప్రబోధనములన్నిటినీ పూర్ణమైంది ఈ ప్రేమలోని. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ రాజ్యము, దేవుని రాజ్యము ఆత్మ యొక్క ఆ ప్రేమతో నిండి ఉండటమే. కాబట్టి ఈ పరలోక రాజ్యములో
గొప్పవాడు ఎవడు అని యేసుప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతున్నా. చూడండి, మత్తాయి గారు రాసిన సువార్తలో 18 అధ్యాయం 1వ వాక్యం మనం చూస్తా. 18:1. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగాను. చూడండి, వారు ఈ ప్రపంచంలో ఉన్న తనలోని ప్రతిభ, తనలో ఉన్నటువంటి ఆ కాయ కష్టాలు, తనలో ఉన్నటువంటి ఆ శక్తి అనేది చూచి అందరికంటే గొప్పవాడు నేనని తెంచుకొని ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్న ఈ పరలోక రాజ్యంలో గొప్పవాడెవడు? యేసయ్య అంటున్నారు, ధర్మశాస్త్రములో ప్రతి మాటలు ఆజ్ఞలు పాటించినప్పుడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అనగా యేసుప్రభు యొక్క చిత్తాన్ని పూర్తి చేసిన వాడే, ఆ ప్రేమతో నిండినటువంటి వాడే, ఆత్మ ఒప్పగినటువంటి ప్రేమ ఫలము అయిన ఆత్మఫలమైన ప్రేమతో, ఆ దైవ ప్రేమతో నిండిన వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఆ గొప్పవాడు శిష్యులోనికి వచ్చినప్పుడు మాలో ఉన్న గొప్పదనం ఎవరికి? మేమమ్మదు ఒకరి మీద ఒకరు ఎంచుకొని ఉండి యేసయ్యతో అడుగుతున్నారు ఏమిటి? పరలోక రాజ్యంలో గొప్పవాడెవడు అని 3వ వాక్యం చూస్తాం. 18వ అధ్యాయం 3వ వాక్యము. మత్తాయి 18 3వ వాక్యం. ఒకసారి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని. చూడండి, గొప్పవాడు మాత్రం కాదు, పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి అర్హత కూడా లేవు. ఎప్పుడు మీలో ఈ ప్రాపంచిక వ్యామోహములు, ఈ అపూర్ణమైన కార్యాలను గురించి ఎంచుకొని నీ ఒక్కరి మీద ఒక్కరు మంచిగా ఎంచుకొని ఉన్నప్పుడు మీకు నష్టమైనది పరలోక రాజ్యమే. పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి నీకు అర్హత ఉండవు. ఇప్పుడు నా దగ్గర ఉండి మీ యొక్క మనోభావాన్ని నేను వ్యక్తం పరిచినప్పుడు ఇదిగో నాకు అర్థమైంది, మీరెవరు పరలోక రాజ్యంలో చేరలేదు. కారణం మీలోనికి ఆత్మ రాలే, ఈ ప్రపంచముల వ్యామోహములతో మీరు ఉంటున్నాం. కాబట్టి యేసయ్య ఎటువంటి అనుమానాలు లేకుండా వ్యక్తపరుస్తుంది పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవడు అని. మత్తాయి సువార్త 18వ అధ్యాయం 4వ వాక్యం. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోక రాజ్యములో గొప్పవాడు అనగా చిన్న పిల్లల మధ్య దేవుని మీదే ఆధారపడిన, దేవుని హితాన్ని మాత్రం వెదక్కినవాడు. ఇదే ప్రియలాద యేసయ్య తనని గురించి పలికినటువంటి మాటలు. కీర్తన 116వ అధ్యాయం 16వ వాక్యములో యేసయ్య పలికిన మాటలు ఏమిటండి? ఒకసారి మనం చూస్తాము. ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీ దాసుడును, దాసురాలి కుమారుడును. నీవు నా మృత్యు బంధములను నా మృత్యు బంధములు. చూడండి, ఆ శిష్యులకు ఉన్నటువంటి సమస్యలేమి? ఈ ప్రాపంచిక వ్యామోహములు, అధికార పెద్దనము. ఇదంతా ఆ బంధకాలని మరణానికి దారి తీసును. ఎందుకంటే శత్రుత్వం వస్తుంది. అయితే మీలో ప్రేమ ఉండాలి. దేవుని యొక్క ఆత్మతో నడిచినప్పుడు గొప్పవాడెవడు? ఇదిగో దాసుని మనోభావం స్వీకరించినవాడు, ఆ యజమానుడి యొక్క తండ్రి యొక్క హితాన్ని శిరస్సా వహించి జీవించినవాడు, దేవుని యొక్క ఆజ్ఞలు శిరస్సా వహించి జీవించినవాడు, పాటించినవాడే గొప్పవాడు. అటువంటి ఉన్నవాడు దేవుని యొక్క సన్నిధిలో వినయ వినమ్రత భావముతో తన్ను తాను తగ్గించుకొని ఉండటమే. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యములో ప్రభు తెలియచేయనిది. 2వ అధ్యాయము 8వ వాక్యము. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును
శిలువపై మరణము వరకును విధేయుడాయను. యేసయ్య దేవుని యొక్క హితానికి ఎక్కడ ఎలాగ విధేయులుగా చూపించినారు, అండబట్టుకొని ఉంటున్నారు. ఆ దేవుని యొక్క హితాన్ని ఎక్కడి వరకు పాటించటానికి స్వసిద్ధంగా తన్ను తాను సమర్పించినారు. ఆ వాక్యములో ఉంటుంది. మానవుడాయి ఉండి దైవ చిత్త ప్రకారము పుట్టేది ఒక ఆ పశుల పాకలో, చనిపోయేది ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలు శపించబడిన వారికి ఉన్నటువంటి గుర్తుగా ఉన్న శిలువలు చనిపోయి దేవుని యొక్క హితాన్ని లొంగి దైవ హితాన్ని పూర్తి చేసిన ఒక దాసుడు యొక్క చిత్రమే మనం అక్కడ చూచి ఉన్నాం. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వాక్యములో ప్రభు తెలియచేయనిదేమి, కాబట్టి తండ్రి దేవుడు ఆయన ఎలాగ మార్చిడారు, ఆయనకి ఎటువంటి కీర్తి శ్రేయస్సు మహిమ ఎలాగ తెలియచేసినారని కూడా పౌలు గారు అక్కడే తెలియచేస్తున్నారు. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అన్నిటికీ కంటే ఈ ప్రపంచములో కాదు, పరలోకములో కూడా అన్నిటికీ గొప్ప స్థానము అనగా తండ్రి దగ్గరే ఆ కుడి పక్కన కూర్చి ఉండటానికి ఉన్న ఆ మహా గొప్ప స్థానము అతనికి దేవుడు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవుడే గొప్ప దేవుడు. ఆ యేసయ్యే పరలోక రాజ్యంలో గొప్ప దేవుడు, గొప్పవాడు. కారణం తండ్రి యొక్క హితాన్ని ప్రపంచంలో ఉన్నప్పుడు మానవుడా ఉన్నప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొని ఆ వాక్య ప్రకారము దేవుని ఆత్మతో నిండి ఆ ఆత్మ ప్రేమ అందరికీ పంచిపెట్టారు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రేమ రాజ్యమే పరలోక రాజ్యం. ఆ ప్రేమకి ఆ యేసయ్య ముందు ఎవరు శత్రుత్వం లేవు. అది ముఖ్యమైన అంశము. ఇప్పుడు ఈ దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మనలో శత్రుత్వం అనేది, ఆ పగ, ఈర్ష్య, అటువంటి చెడు శక్తుల యొక్క ప్రభావం మనలో ఉండదని మాట. కీర్తన ఫిరాపుత్ర యేసునాయన గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం ఒక్కసారి మనం చూస్తాం. వారు మేము దేవుని పాలబడదము గాని నరుల పాలబడుటకు ఇష్టపడము. ఆ ప్రభువు మహాత్మ్యము వలననే ఆయన కరుణను ఘనమైనది అని పలుకుదురు. చూడండి, దేవుని ఆజ్ఞలు మహా గొప్ప కార్యాలు కాబట్టి ఆయన కరుణ కూడా అంత గొప్పది. కాబట్టి ఇది మనము మరియ తల్లి యొక్క జీవితంలో ఒకసారి చూడవచ్చు. మరియ తల్లి చెప్పే మాట ఏమి? దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సంకల్పము మరియ తల్లి ద్వారా నెరవేరించటానికి చూచినప్పుడు మరియ తల్లి ఆ ప్రభు సన్నిధిలో దూతకి తిరిగి చెప్పే మాట లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వాక్యం ఒకసారి చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 38. అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నా ఇష్టమే ఏం లేవు, నీ ఇష్టమే, ఆ తండ్రి దేవుని యొక్క ఇష్టమే. నీకు నా జీవితంలో ఏదైనా కానీ చేయవచ్చు. అందుకే సంపూర్ణ సమర్పణం చేసినటువంటి ఒక ఉదాత్తమైన మాదిరిగా మరియ తల్లి మనకు ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినారు. ఇప్పుడు ప్రియులారా, ఆ మరియ తల్లి యొక్క నోటి మాటలు మాత్రం కాదు, జీవితంలో కూడా తండ్రి యొక్క ఇష్ట ప్రకారం సంపూర్ణంగా తన్ను తాను తగ్గించుకొని తనలో ఎటువంటి మేలులు లేవు, ఇదిగో అంద దేవుని యొక్క ఆత్మతో నడిపింపే నాకున్నది అని వ్యక్తపరచినటువంటి ఒక మాటలే అది. ఈ మాటలు నెరవేరుతుంది ఎక్కడ? లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వాక్యం.
1వ అధ్యాయం 45వ వాక్యం ఒకసారి చూస్తాము. ప్రభువు పలికిన వాక్యలు ప్రభు పలికిన మాటలు నెరవేరనని విశ్వసించిన నీవెంతో ధన్యురాలు, ఎంత ధన్యురాలవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రియలారా, మన జీవితంలో కూడా ఆ దేవుని యొక్క మాట నెరవేరుతుంది. అది ఆమెలోని విశ్వాసం, అది ఆత్మలోని విశ్వాసం. ఈ మాటలు నెరవేరటానికి అమ్మ తల్లి ఎల్లవేళలా ప్రభువుని ఆశ్రయించారు. ఏమి అది మా మత్తాయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యములో ఉంటుంది. ఏమి అడిగారు? అదిగో 7వ అధ్యాయం 7వ వాక్యం, అడుగుడు మీకు కనబడను, ఒప్పగబడను, వెదక్కుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడను. చూడండి, అడుగుడు మీకు ఒప్పగబడను, తట్టుడు మీకు తెరవబడను, వెదక్కుడు మీకు దొరకును. ఇదిగో ఒక్కొక్క సమస్యల మధ్యలో మరియ తల్లి ఆ ప్రభు మీద ఆధారపడినారు కాబట్టి ఎందుకు ఆధారపడినారు? తండ్రి దేవుడు పరిపూర్ణుడుగా ఉన్నాడు. ఆయనలో ఎటువంటి లోపాలు ఉండవు. ఆయన సమస్తానికి దేవుడు కనుక పూర్ణత ఆయనలో ఉంది. ఆయన ఇచ్చిన ఆత్మలో కూడా పూర్ణత ఉంది. ఆ ప్రేమలో పూర్ణత ఉంది. అది నీడ కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కార్యాలు నీడగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రతి కార్యములో ఆ పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మత్తాయి సువార్త 5వ అధ్యాయం 48వ వాక్యములో ప్రభు పలికినది ఏమిటి? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రియలారా, ఆ దేవుని యొక్క తండ్రి దేవుడు పరలోకమున ఉన్నటువంటి తండ్రి పరిపూర్ణంగా ఉన్నారు. ఇప్పుడు మీరు గొప్పవాడుగా మారాలంటే ఆ తండ్రి యొక్క పరిపూర్ణ, అది పవిత్రత. అది ఈ ప్రపంచంలో మనకు కావలసిన పవిత్రత. ఈ ఆత్మలో పవిత్రతగా ఉన్నప్పటికీ మాత్రమే ఆ పరలోక రాజ్యంలో గొప్పవాడుగా చేరుకోవటానికి సాధ్యమయ్యేది. కాబట్టి కీర్తన 27వ అధ్యాయం 4వ వాక్యముల ప్రభు పలికేది ఏమనగా, నేను ప్రభువును ఒక వరము కోరుకుంటుని నాకు కావలసినది ఇది ఒకటి నా జీవితకాలమందయు ప్రభు మందిరమున వసింపవలేనని ఆయన అందమైన ముఖమును గాంచవలేనని ఆయన సలహా అడుగుకొనవలేనని నా కోరిక. ఈ కోరికే మనకు తన బిడలైన మనకు ఉండవలసినది. మనకు కావలసిన కోరికే కీర్తకుడు మనకు తెలిసి ఆయన మందిరములో ఉండటం ఏమనగా ఎల్లవేళలా ఆయన నామాన్ని స్తుతించుకొని మన హృదయమంతా ప్రభు సాన్నిధ్యముతో నిండటం. అలాగే ప్రభు సాన్నిధ్యములో ఉన్నప్పుడు ఆయనతో సంభాషించుకొని ప్రతినిత్యము మనం చేయబోచిన ప్రతి పనిలో ఆయన యొక్క సలహాలు అడుగుకొని ఉండటం. అలాగ మనం ఆ ప్రతి నిమిషం ఆయన సలహాలు అడుగుకొని ఆయన చెప్పిన దారిలో మాత్రం నడచినప్పుడు కీర్తకుడు 27వ అధ్యాయం 8వ వాక్యములో గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నాం. బిడలారా, ఒకసారి చూస్తాం. నీవు నన్ను నా సన్నిధిలోనికి రమ్ము అని పిలుచుదివి. అప్పుడు ప్రభు ఇదిగో పరలోక రాజ్యములో ఆయన సన్నిధానం పూర్తిగా ఉంటుంది. పరలోక రాజ్యములు ప్రవేశించటం మాత్రం కాదు, ఆయన ఆ సాన్నిధ్యములో రమ్ముని పిలుస్తున్నారు. ఇంకా ప్రభు, నేను నీ సన్నిధిని వెదకుచున్నాను. నేను ఈ ప్రపంచములో ఉన్నప్పుడు ఈ ఆజ్ఞలు పాటించి వినయ వినమ్రతతో తన్ను తాను తగ్గించుకొని ఆత్మ పరిపూర్ణంగా ఉండాలని కోరికతో ఎల్లవేళలా మీ సన్నిధానమే కోరుకుంటూ వెతుకుతూ ఉంటున్నాం. అలాగ వెదక్కి ఇదిగో నేను మీ సన్నిధిలో వచ్చి వెదక్కినప్పుడు ఇంకా చదువు
ప్రభు నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను అని నా హృదయము నీకు ప్రత్యుత్తరం ఇచ్చాను. నా హృదయం ఎల్లప్పుడూ మీ సన్నిధానమే నేను వెతుక్కుంటాం. ఇదే ప్రియులారా యేసయ్య చేసినటువంటి జీవిత రీతి. మరియ తల్లి మనకు చూపించిన మాదిరిగా ఇది. జోసెఫ్ గారు మనకు చూపించిన మాదిరిగా ఇది. పునీతులు అందరూ ఎల్ల వేళలా మనకి ఇచ్చినటువంటి నిదర్శనం ఇది. ఆ దేవుని ఆధారపడటం, దేవునికి సాక్షులుగా ఉండటం, దేవునికి చిత్తాన్ని వెతక్కి ఎల్లవేళలా దేవుని యొక్క వైపు చూచుకొని ఉండటం. అందుకే మత్తాయి సువార్త 7:7 చెప్పటం, అడుగుడు మీకు ఒప్పగబడను, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడను. ఇప్పుడు ఆ సన్నిధానములో మనం ఉన్నప్పుడు వెదక్కిన అన్నిటిని దేవుడు అనుగ్రహిస్తారు. బిడలారా, అప్పుడు మనం పవిత్రంగా ఉంటుంది, ఆత్మతో జీవించిన వ్యక్తులుగా మారుతారు. అక్కడే మనకున్నటువంటి ఒక చెడు శక్తి మారిపోతుంది. నేనే పెద్ద, నీవే పెద్ద అన్నటువంటి ఫిన్ ఆఫ్ కంపారిజన్ మన నుండి దూరం అయిపోతుంది. అప్పుడు మనలో వచ్చిన మనోభావం ఏమి? నా జీవితం దేవుడిచ్చిన దానమే, ఇట్ ఈస్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుడు ఇచ్చిన దానమే, నాది ఏమీ లేవు. ఈ వినయ భావంతో మనం జీవించినప్పుడు మన జీవితంలో నుండి వెళ్ళిపోయే చెడు శక్తి ఇది, ఆ కీడు ఇది, నెగటివ్ ఎనర్జీ ఏమి? నేను దానికంటే గొప్పవాడు, లేకపోతే ఆమెకు కంటే గొప్పది నేను, అందుకే నేను వారు మాట వినాలా? ఈ మనోభావము నుండి దేవుడు విడుదల ఇచ్చి దైవ సన్నిధిలో ఆత్మ నడిపించిన ప్రేమ జీవితంలో నడవడానికి సాధ్యమవుతుంది బిడలారా. కావున ప్రభు మనకు తెలియచేసినది ఏమి? పరలోక రాజ్యములో గొప్పవాడు అనగా వినయ వినమ్రత భావముతో దేవుని యొక్క హితాన్ని వెదక్కి ఆజ్ఞలు శిరస వహించిన వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా మారుతారు. లేకపోతే పరలోక రాజ్యానికి కూడా ప్రవేశించటానికి అర్హత మనకు నష్టమైపోతుంది బిడలారా. ఫిన్ ఆఫ్ కంపారిజన్ మనకు వచ్చేది అది పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి అర్హత మనమే మన జీవిత రీతి వలన కోల్పోతుంది. అటువంటి కోల్పోయినప్పుడు ఈ చెడు శక్తిలో ప్రపంచ వ్యామోహములు నిండిపోతారు. కాబట్టి బిడలారా, ఈ రాబోయే పాస్కాయిత కాలంలో ప్రవేశించిన ముందు మన జీవితంలో ఆ దైవవాక్యానికి అంటుబట్టుకొని జీవించి మరిదల్లి వలె, జోసెఫ్ గారు వలె, పునీతుల వలె ఎల్లవేళలా దైవస్వరం విని ఆ స్వరానికి అంటుబట్టుకొని దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సమర్పించి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా మారటానికి సర్వ ప్రయత్నాలు చేసి త్యాగ ప్రవర్తిని పరిహారం చేసుకొని జీవిస్తా. అప్పుడు దేవుడు నిండుగా మనలందరినీ అనుగ్రహిస్తారు, దీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకెత్తి, అబ్బా తండ్రి, యేసునామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆరాధన సమయంలో, వాక్య పరిచయ సమయంలో దేవుడు చాలామందిని తాకి ముట్టి స్వస్థపరిచారు. ఒక సహోదరికి ఊపిరితిత్తులు శ్వాసకోశంలో బాధతో ఉన్నటువంటి ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. సైనటిస్ రోగముతో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మెడ నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకుతున్నారు, విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. లంగ్స్ ఫెరోసిస్ రోగముతో, లంగ్స్లో ఫెరోసిస్ రోగముతో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరికి చేయి పైకి లేపటానికి ఉదరలేక బెల్లలేక బాధపడుతున్న ఆ సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడి నొప్పితో బాధపడుతున్న
ఏడుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ చదివి అది అందరితో పలికించటానికి కృప 5 మందికి దేవుడు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 7 మంది మద్యపానం నుండి విడుదల పొందాలని ప్రభు కోరుకుంటున్నా. అటువంటి వారికి బైబిల్ చదవగానే వారికి విడుదల అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ మరియ తల్లి మీద ఆ జవమాల చెప్పుకొని లోతైన విశ్వాసం ముగ్గురికి దేవుడు అనుగ్రహిస్తున్నా. వారు అప్పుడప్పుడు జవమాల చెప్పుకొని జీవితాన్ని పవిత్రపరచాలని ఆత్మ అమ్మ మరియమ్మ గారి మీదే విశ్వాసం, దృఢమైన విశ్వాసంలో అనుదిన అభివృద్ధి పొందాలని కోరుకుంటూ దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 8 మందికి యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఒక శక్తి ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ముగ్గురికి దేవుడు ప్రత్యేకమైన విధంగా బైబిల్ చదివి దాన్ని వ్యాఖ్యానించి అలానే సాక్ష్యం ఇచ్చటానికి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. యేసయ్యా, నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా, నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. యేసయ్యా, నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా, నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైనటువంటి బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆరాధన సమయంలో ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పించి దేవుడు అనుగ్రహించిన వాక్యమైన మత్తాయి 7:7 చదివి ప్రార్థించి ప్రతి ఒక్కరికి విడుదల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థిస్తాం. మత్తాయి 7:7 అడుగుడు మీకు ఒప్పుకబడను, వెదకుడు మీకు దొరకను, తట్టుడు మీకు తెరవబడను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా మడంపల్లి నుండి భువనగిరి ఆనంద్ కాంచన కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. కిషోర్కి ఉద్యోగము, వారికి కంపెనీ ఓపెన్ చేసి అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి మడంపల్లి నుండి అన్నమేరి కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించి బ్రైట్ ఫ్యూచర్ చేయాలని, అల్లుడికి మంచి ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ మోక్ష రాణి అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సౌజన్య, విజయ, అరుణ మరియు ప్రమీల, భాస్కర్ రెడ్డి, లిల్లీ, మంచుల, మరియమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి గాదా, మంచుల,
కీర్తికి మంచి ఆరోగ్యం దయచేయాలని, వైశాఖ నుండి మండ అన్నమేరీ బిడలకి మంచి మ్యాచింగ్ మరియు ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి ఈదర కంచర నీలయ్య అప్పుబాధ విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి మరియా స్వాది సుందరెడ్డి బిడల దేవభక్తితో నడవడానికి, ఏరవ సుందరి వరంగల్ నుండి బోయపాటి లలితకి మంచి ఆరోగ్యం దయచేయాలని, రమణపేట వినయ కుమార్కి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, వరంగల్ నుండి టి వినయ కుమారు పేద కుటుంబము బిడలు జస్విద మరియు అన్విత రెడ్డి వారికి బ్రైట్ ఫ్యూచరు, వారికి యూఎఫ్ఎల్ ఉంటున్నారు, వారికి జాబ్ ఎక్స్టెన్షన్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ మాలపల్లిలో ఫాతిమా బిడ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి కుప్పం నుండి దశరథ నీలిమ సంతాన భాగ్యాన్ని కోసము, నల్గొండ నుండి 50 అన్నమేరీ ఉదయ ప్రణది దంపతుల దేవుడు అనుగ్రహించాలని, మరియు అమెరికాలో ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి శృతి వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, కర్నూలులోని తొగూరు ఆర్తర్ వి పాపమ్మ, వి వికార్ సందీప్ మరియు టి వికార్ ఆర్తర్ వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి నడిపించినటువంటి హోలీ స్పిరిట్ మినిస్ట్రీ ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, విక్టోరియా రాణి వినయకి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దైవానుగ్రహాని కోసము, గాలి జోసఫ్ జోన్ దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి ఏరవ బాలారెడ్డి కుటుంబం దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి పట్టి సత్యనారాయణ నిర్మల కుటుంబము దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. బీరెడ్డి వరంగల్ నుండి బీరెడ్డి చిన్నపరెడ్డి బ్రజిత్త జ్ఞానప్రకాశకి జీవితములు సెటిల్మెంట్ కోసము, హైదరాబాద్ తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి విమల రాణి వారికి రావాల్సిన పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణది అప్పుబాధ విడుదల పొంది దైవ అనుగ్రహాని కోసము, వైశాఖ నుండి సుప్రియ దైవ కిదాని వెదకి ఎల్లప్పుడూ నడవడానికి కోరుకుంటూ, మంచి ఆరోగ్యము సమాధానం కోసము జండు అభిలాషరెడ్డి బాలమరియ తనుజ మరియు హత్తివ నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి రవళి ప్రశాంత్ రెడ్డి వారికి సంతాన భాగ్యాన్ని కోసము, నల్గొండ నుండి సుప్రియ బాలశౌరెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, నల్గొండ నుండి ఆస్ట్రేలియా ఉన్నటువంటి దివ్య కానడాలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ వారికి సంతాన భాగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. జడ్డు ప్రణతి రెడ్డి మరియు నవ్య వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. పిఆర్ న్యూ హౌస్ కొత్త ఇల్లు కోసము ఆస్ట్రేలియా నుండి తిరుమల రెడ్డి అన్వేష బేరి వారు ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల జడ్డు అరుణారెడ్డి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ రామంతపురం నుండి బండా వేళాంగణి దైవ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, ఎంచాలి నుండి అందోని గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి దివ్య సుమంద్ మరియు శ్రావంతి నికేష్ ప్రబలిగా దైవానుగ్రహాని కోసము, తాడేపల్లి నుండి మంజుల లేదా దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి అరుణ మేరీ సవ్య దైవానుగ్రహాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి వారు నడిపించినటువంటి అరోనాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు అనుగ్రహించి అనేక మంది కస్టమర్స్ రావటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గుండకల్ నుండి కౌటికి రుక్మణి కే వికాసుకి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, వరంగల్ నుండి సునీత బాలరెడ్డి అప్పుబాధ విడుదల ఉంది బిడలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని,
తెలంగాణ నుండి మడంపల్లిలో ఉన్న జోజరెడ్డి దేవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ నుండి హేమలత చిన్నపుళ్ళ క్రాంతికి ఉద్యోగాన్ని మంచి మ్యాచింగ్, ఉదయ సూర్య వారికి ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి పి శిలివయ్య పద్మ లేదా కుటుంబాన్ని అనుగ్రహించాలని, కరీంనగర్ నుండి వెమ్మలపూడి జోస్పిన్ జోజిరెడ్డి దేవానుగ్రహాని కోసము, విజయవాడని కాట కార్తిక్ శిరీష దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి విజయ దేవయ్య కుటుంబము బిడ్డల మంచి ఆరోగ్యము, మంచి మ్యాచింగ్, అదేవిధంగా వారికి కొత్త హౌస్ దేవుడు అనుగ్రహించాలని కొండు ప్రార్థన సహాయం అడిగినారు. రమణపట్ట నుండి షార్మిల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి షుర్ణ సత్విద అకాడమీ స్కూళ్ళలో అనేక మంది పిల్లలు రావటాన్ని కోరుకుంటూ, వరప్రకాశరావు మంచి ఆరోగ్యాని కోసం, సుశీల ఉద్యోగాని కోసం, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి పాడిపెండల అన్నమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దేవానుగ్రహాని కోసము, ఒంగోలు నుండి ప్రకాశ్ సరళకుమారి వినీష్ నవ్య ప్రకాశ్ దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి శౌరెడ్డి కుటుంబము, హైదరాబాద్ నుండి కటకం అందోని రెడ్డి నక్షత్రం కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పోలిమెట్టల అరుణ ప్రకాశ్ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి అనిత కిరణ్ వారి నడిపించిన దేవుని మహిమ గ్రూపులోని కుటుంబాలందరూ ఆశీర్వదించాలని, జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి కె కరుణాకర్ రెడ్డి జాన్వీర్ దీప్తి వారు కానడాకి యూఎస్ఏలో వెళ్ళారు. మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఆరోగ్యం మీరు నల్గొండ నుండి తరుణ్కి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 7:7 అడుగుడు మీకు ఒప్పకబడను, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. ప్రత్యేకముగా అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యం కోసము, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష రెడ్డి ఐరనిఫా మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, వారు చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాష్ దేవుడు ఆ కుటుంబాన్ని అనుగ్రహించి వారికి వచ్చిన అనారోగ్యమైన విడుదల పొందటానికి, బాల ఉన్మేషకి మంచి ఉద్యోగము, రాహుల్కి ఏడి కారడి టీవిఫా మంచి మ్యాచ్కి దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి బాలతురైఫా మౌనిగా ఫర్వనాథ్ మనోజ్ దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి అద్దూరి సురచంద్ర రెడ్డి దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులను ఆశీర్వదించాలని, నల్గొండ నుండి అరుణారెడ్డి వినయకుమారికి హారిగా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడ్డలకి దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి కె ఆరోగ్యరెడ్డి కె జోస్నకి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి బిడ్డలు H1 యుఎస్ఏలో మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి రాజారెడ్డి అఖిలరెడ్డి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి అప్పు బాధలు విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి రోఫ్లైన ఇన్నయ్య బిడలకి కానుడల మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ నుండి శ్రావంతి చిన్నప్ప బిడల దైవభక్తితో నడవడానికి,
హైదరాబాద్ నుండి ఫుజాద రమేష్ రెడ్డి వారు చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, హైదరాబాద్ నుండి ఫుమ్మలద ఫ్రావణ్ రెడ్డి దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ నుండి సుందర నగర్ ఏరవారాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి టి ఆగినఫ్ రెడ్డి ఫాతిమా దంపతుల దేవుడు దీవించాలని, హైదరాబాద్ ట్రీ టీచర్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి ఫేదా లూర్దు క్యూన్ ఈవెన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీని ఆశీర్వదించాలని, దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావుని మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుమ్మల లూరు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈది నుండి బాలకోట మంచి ఆరోగ్యము, ఈది నుండి గోళ జ్యోతి బిడలకి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, ఈదర్ నుండి గొరమిచ్చు వినోదకి దేవుడు అనుగ్రహాన్ని దయచేయాలని కోరుకుంటూ, మరియు మహబూర్ నగర్ నుండి పి అన్నమ్మ దైవానుగ్రహాన్ని కోసము, మెడంపల్లి నుండి 50 రూబీ మంచి ఆరోగ్యము, మెడంపల్లి నుండి ప్రకాశమ్మ సుందర్ రెడ్డి కాంచన వారి యూఎఫ్లో మంచి ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, మరి నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్ దేవానుగ్రహాన్ని కోసము, నల్గొండ నుండి కొమ్మారెడ్డి రాయపురెడ్డి పుష్ప జయంతి దేవానుగ్రహాన్ని కోసము, నల్గొండ ఆరోగ్యమేరి సుప్రియ షౌరెడ్డి జోన్ ఫుకీర్త్ దేవానుగ్రహాన్ని కోసము, భద్రాచలం నుండి చాలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరాం అనారోగ్యం నుండి విడుదల దయచేయాలని కోరుకుంటూ, భద్రాచలం నుండి వై జయఫుదా దైవానుగ్రహాన్ని కొరకు, బ్రాహ్మణపల్లి నుండి షౌరులు ఆరోగ్యరెడ్డి అంతోని రెడ్డికి దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దైవానుగ్రహాన్ని కోసము, విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధుకు మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ అనిత రాజేష్ దైవానుగ్రహాన్ని కోసము, వెల్లటూరు నుండి మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, వెల్లటూరు బేదు శ్రీకాంత్ నిర్మల జెఫికా అప్పు బాధలను విడుదల పొంది కుటుంబాన్ని శాంతితో సమాధానంతో నింపాలని కోరుకుంటూ, గాగిలపూర్ నుండి థామస్ అమ్మ చేసిన బిఫెన్స్ దేవుడు దీవించాలని, గాగలపూర్ లిల్లి మేరీ కుమారుడు బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, గాగలపూర్ నుండి వై అన్నమేరి దేవానుగ్రహాన్ని కోసము, గాగలపూర్ నుండి ఫెలస్టీన్ అప్పబాధలు విడుదల పొంది కుమారుడైన దినేష్కి మంచి మ్యాచింగ్ దయచేయాలని, మల్లవరపు అమ్మిల్ రాజు రాహుల్ తేజ పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, గుంటూరు నుండి క్యాథరిన్ జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యాన కోసము, గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యాన కోసము, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 7:7 అడుగుడు మీకు ఒక్కబడను, వెదక్కుడు మీకు దొరక్కును, తట్టుడు మీకు తెరవబడను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధులు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి పుష్పకుమారి సైమన్ వారి కోర్టులో ఉన్న కేసు ముగించి అప్పబాలను విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియ గొరైతే దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ నుండి రాణి పస్సుల వంశీకి మంచి మ్యాచింగ్, హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారి శ్రీ కన్య శృతి వరప్రకాశరావు దేవా అనుగ్రహించాలని, మరియు హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ నుండి రూబా హాస్పీగా ఐఐటి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి, హైదరాబాద్ నుండి రోస్ మేరీ ఫాందాఫ్ దేవానుగ్రహాన్ని కోసము, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి బిడలకి దేవానుగ్రహాన్ని కోసము, వరంగల్ నుండి లిల్లీ మేరీ రితిక్ పోలరెడ్డి ఫేదా రెడ్డి యూఎఫ్ఎల్ ఉన్న వారికి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి
మంచుల సునీల్ రెడ్డి అప్పు బాధ విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి, రోజా అఖిల్ రెడ్డికి దివ్య బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి ఫరీదా ఫున్నార్ మంచి ఆరోగ్యంతో బిడ్డలందరూ దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యము, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి చదువుని సమయమైన భయం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి కరుణశ్రీ దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రశాంత్ శౌర్య స్వాగత్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి మిథున్ ప్రియాంక దేవానుగ్రహాని కోసము, నల్గొండ ప్రీతం రెడ్డి సింధు ఈ మధ్యలో కానడలు వెళ్ళటానికి విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆ విశ్వ ప్రాసెస్ అన్నింటినీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి పుట్టి శాంత మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, సాగరిగా నల్గొండ నుండి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ, సందీప్ కుమార్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి చిలివమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, యూకేలో ఉన్నటువంటి ఆశీష్ రెడ్డి పిఆర్ విశ్వాదేవుడు దయచేయాలని, యూఎఫ్ఏలో ఉన్నటువంటి ఏరవ బాల సాగిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందడానికి, వైశాఖలో ఉన్నటువంటి పుష్ప సునీల్ కుమార్కి ఉద్యోగము, వైశాఖలో ఉన్న అంతోని లోన్ క్లియరెన్స్ కోసము కుమారుడికి ఉద్యోగము మంచి మ్యాచింగ్, వైశాఖలో ఉన్న అంతోని అవినాష్ ఫాతిమ దంపతులు అనుగ్రహించాలని, వైశాఖ కోణ జీవన్ హారిగా జ్యోతి మోహన్ వెంకట సాయి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, వైశాఖ నుండి సంధ్యారాణి నరోజ్కి ఉద్యోగాని కోసము, వైశాఖ నుండి దీప్తి అజయ్ కుమార్కి మంచి ఆరోగ్యము, విమల్ రోయ్ అఖిల్ రోయ్కి యూఎఫ్లో చదువుతున్న బిడ్డలకి ఉన్నత విజయం పొందడానికి, గాల్గొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, గల్గొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, గుండక్కల నుండి గోవల అన్నమ్మ దైవానుగ్రహాన్ని కోసము, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ వారిని దేవుడు దీవించాలని, హైదరాబాద్ గోప కుస్మ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, హైదరాబాద్ సౌమ్య పవాని వినీష్ రెడ్డి షౌరెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరవ శిలివమ్మ రవీందర్ రెడ్డి అప్పు బాధ విడుదల పొందటానికి, హైదరాబాద్ ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి బిడ్డలకు దైవభక్తి దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ విజయ జోజిరెడ్డి బిడ్డలకి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ విజయ మేరీ ప్రశాంత్ రెడ్డి బిడ్డలకి దైవభక్తితో నడవని వంచున్నటువంటి అనారోగ్యం నుండి విడుదల పొందటానికి, హైదరాబాద్ విజయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ, వరంగల్ నుండి శోభారాణి సుందర్రెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఫింగరాయ్ విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, జంగముడి ఆరోగ్యం మా కుమారుడికి మంచి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, అఖిల్కి మంచి మ్యాచింగ్, అందోని రెడ్డి లూర్దు మేరీ దేవానుగ్రహాని కోసము, అరుణ కాఫ్ ఆరోగ్యరెడ్డి అనుదీప్ రెడ్డి వారిని అనుగ్రహించాలని, భారతి సంజిత్ సంతాన భాగ్యాన్ని కోసము, భవానీ గురువారెడ్డి అప్పుబాధ విడుదల పొందటానికి, అబ్బాతండ్రి యేసునామల ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తయి 7:7 అడుగుడు మీకు ఒప్పగబడను, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడను. అబ్బా తండ్రి యేసునామముల ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని పవిత్ర సన్నిధులు సమర్పిస్తున్న. మరీ ముఖ్యంగా ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య టీచరు కుమారులకు మంచి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి టీఆర్ బాలరెడ్డి శాంతి కుటుంబంలో శాంతి సమాధానం కోసము,
ఖమ్మం నుండి తాలేపని ప్రకాష్ ఫాతిమ సింధు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి వి జనీద, పి ఆనంద్ బాబు, బి షార్మిళ దైవానుగ్రహాని కోసము, కర్నూలు నుండి జయన తలపెట్టిన కార్యాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి 5th బ్రిజిట్ కాన్వెంట్లోని అమ్మగారులు ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి అందోని మార్తమ్మ దైవానుగ్రహాని కోసము, కర్నూలు నుండి జయన్న దయాగర్ అనిద వారు విశ్వాసములు దావటానికి దేవుడు చూపించాలని కోరుకుంటూ, ప్రకాశము నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసము, 2 చిందల నుండి కనుగా మేరీ బిడలకి మంచి ఉద్యోగం దయచేయాలని, 2 చిందల నుండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ సుధాకర్ రెడ్డి దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియచేస్తూ, సాగిద్దిరెడ్డి ఆస్ట్రేలియాకి వెళ్ళటానికి వారు ప్రాసెస్ చేస్తున్న అది తొందర దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, రామంతపురం నుండి అలన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, శంషాబాద్ నుండి తుమ్మ శిలివారెడ్డి నిర్మల కుటుంబాన్ని, మరియు ముఖ్యంగా సంపత్ కుమార్కి దైవ సన్నిధిలో జ్ఞాన వివాహంలో ప్రవేశించాటను యోగ్యత కృపను అనుగ్రహించాలని, నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విశ్వాసం గోవిందరావు కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి, సింధు రాకేష్ కుమార్ అప్పు బాధ విడుదల పొందటానికి, గుంటూరు నుండి రోఫీ స్ఫూర్తికి మంచి మ్యాచింగ్ విసా కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి ఉషాలన్ కళ్యాణి జాన్ బి యుగంధర్ రెడ్డికి దైవానుగ్రహాని కోసం, అమరావతి నుండి భారతీ రమారావు బిడలకి దైవభక్తితో నడవడానికి, బచ్చిపల్లి నుండి గ్రామస్తులు మంచి వాతావరణ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, బుత్తు సముద్రం నుండి చైతన్య తరణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, బళ్ళారి నుండి షేక్ మీరి ప్రవళిగా అనుష వారు చేసిన బిఫెన్స్ దేవుడు దీవించాలని, భద్రాచలం నుండి సంధ్య ఫరణి ఉద్యోగము మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, తాలేచెరు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాలేచెరు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరిద మంచి ఆరోగ్యము, తాలేచెరు నుండి ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దైవానుగ్రహాని కోసము, తాలేచెరు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే విడుదల పొందటానికి, తాలేచెరు నుండి వెన్న శ్యామల రాజశేఖర రెడ్డి రైన్య దైవానుగ్రహాని కోసము, తాలేచెరు నుండి సంగారెడ్డి బాల అనురాగరెడ్డి బిడలి కోసము, తాలేచెరు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, డొండేటి వినయ్ భాస్కర్ రెడ్డి దైవానుగ్రహాని కోసం, ఎలిజబెత్ నోయల్కి దైవానుగ్రహాని కోసము, జి మనోజ్ రెడ్డి రమ్య దైవానుగ్రహాని కోసం, హేతుకుమార్ యుఎస్లు ఉద్యోగాని కోసము, మరియు కె బెంచమిన్ బిడలకి దైవానుగ్రహాని కోసము, కర్తి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, ఈద నుండి సౌజన్య కుటుంబాన్ని దేవుడు శాంతి సమాధానంతో నింపబడటానికి, ఎంజాల నుండి అన్వేష్ సుస్మిత దంపతుల దేవుడు దీవించాలని, ఎంజాల నుండి జోసఫ్ మేరీ విన్సెంట్కు మంచి ఆరోగ్యము, జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి లయో ఆలోష్ చందన్ రెడ్డికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించి దైవభక్తితో లయో ఆలోష్ నడవడానికి, గాగలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి ఈ సంవత్సరము, రత్తిక్ రెడ్డి 10వ తరగతి పరీక్ష రాస్తున్నాం ఉన్నత విజయం పొందడానికి, గాగలపురం నుండి పోతిరెడ్డి శ్రావణ జోసఫ్ షౌర్ రెడ్డి పిఆర్ఓ విఫా దేవుడు అనుగ్రహించి మంచి ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 7:7
అడుగుడు మీకు ఒప్పగబడను, వెదక్కుడు మీకు దొరకను, తట్టుడు మీకు తెరవబడను. అంబా తండ్రి యేసునామమున ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలోనికి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వైశాఖ నుండి ఫిహెచ్ శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యము, వైశాఖ నుండి పొడమరు ఫేర్టి జ్ఞానప్రకాశ్ బిడకి మంచి ఆరోగ్యము, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజా దీప్తి బిడలకు దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దైవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి సింగరాయ్ బఫాని పాస్కా మేరీ దైవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి రిజినా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి మరపల్లి కవిత అజయ్కి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ, ఉదయ్ భాస్కర్, రవి తేజ, కీర్తి ఎఫ్ మేరీ నికారిగా రత్తిమ వారికి దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి నవీన్ ఫరీదా మంచి అలవాటు దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి పవిత్ర అజిత్ రెడ్డి అప్పబాధ విడుదల పొంది చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, హైదరాబాద్ నుండి ప్రియాంక ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి పుష్పాంజలి దైవానుగ్రహాని కోసము, కోనసీమ నుండి రాళ్ళ జాని దుర్గప్రసాద్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, హత్వా నుండి విజయ ప్రణయ్ మిథిల్ దైవానుగ్రహాని కోసము, హత్వా నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హత్వా నుండి ఇన్నఫమ్మ దైవానుగ్రహాని కోసము, కడప నుండి కె నిర్మలమ్మ జోజారెడ్డి దైవానుగ్రహాని కోసము, మలేషియా నుండి సెబాస్టిన్ చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, సునీతారెడ్డి రక్షిత్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసము, తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి క్రాంతి జఫీకా జైసన్ దేవానుగ్రహాని కోసము, వరప్రకాశరావు మంచి ఆరోగ్యము, వై దిలీప్ ప్రశాంత్ యుఎఫ్ల ఉద్యోగాని కోసము, రత్నమేది బాల సాగిత్య బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, కాఫ్ విజయమోహన్ కుటుంబాన్ని అనుగ్రహించాలని, మల్లవరపు జోసఫ్ అప్పబాధ విడుదల పొందటానికి, మరియా కావి జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టి ప్రదీప్ మంచి ఆరోగ్యము, ప్రవీణ్ ప్రణది మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, పాస్టర్ సామూల రాణి వివాహ జీవితంలో ఐక్యమతో ఉండే వరము దయచేయాలని, తాలేచెరువు నుండి తుమ్మ మారెడ్డి ప్రణది ఫినాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని, తాడేపల్లి పద్మావతి షర్మిలా మేరీ మంచి ఆరోగ్యము, తాడేపల్లి నుండి ప్రమీల కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, తాడేచెరువుల నుండి సుందరి ఇన్నారెడ్డి దైవానుగ్రహాని కోసము, తిమ్మాపూరు నుండి తేజారెడ్డి రమ్య దైవానుగ్రహించాలని, తణుకు నుండి విశ్వేశ్వరరావు అరుణ మేరీ దైవానుగ్రహాని కోసము, తణుకు నుండి శేషిబాబు నిర్మలాదేవి దైవసేవ చేయడానికి దేవుని ప్రత్యేక అనుగ్రహాల కోసము, తణుకు నుండి ఇన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నిజామాబాద్ నుండి అరుణ రాజకిరణ్ కాంచన ఉద్యోగాని కోసము, బెల్లంకొండ నుండి వాణి ఋత్విక్ ప్రభుద వారికి విశ్వాదేవుడు దయచేయాలని, ఒంగోలు నుండి ఇస్రాయేల్ మేరీ ఫిలోమినకి మంచి మ్యాచ్కి జ్ఞానవివాహముల దేవుడు దీవించాలని కోరుకుంటూ, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోలు నుండి లంకపట్టి రమణ దైవానుగ్రహాని కోసము, పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్ల ఉద్యోగాని కోసము, పెరంగిపురం నుండి అల్లెన్ సుందరమ్మ సతీష్ రెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరూ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి, దేవర ప్రసాదం చేత అందడని మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 7:7 అడుగుడ మీకు సుఖపడను, మీకు వెదక్కుడ మీకు దొరకును, తట్టుడ మీకు తెరవబడను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా నల్గొండ శ్యామల ప్రీతి ఆరోగ్యమా అయినటువంటి వారు ప్రమోషన్ కోసం కాచుకొని ఉంటున్నా అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి ఉద్యోగాని కోసము,
నల్గొండ సుధారాణి దైవానుగ్రహాని కోసము, నల్గొండ తుమ్మ ఇన్నఫమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, నల్గొండ తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగము, నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యము, నల్గొండని ఏరవ లూర్దు మేరీ దైవానుగ్రహాని కోసము, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచ్ని దేవుడు దయచేయాలని, హైదరాబాద్ అంటే గొల్లమేరి దినేష్ రెడ్డికి మంచి మ్యాచింగ్, హైదరాబాద్ అంటే గొల్లమేరి బౌళైన దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ అంటే హృదయరాజ్యం మంచి ఆరోగ్యము, ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, జయపూల్ రెడ్డి హైదరాబాద్ నుండి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, జోస్ మేరీ మరిదాస్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. అఖిల్కి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘనకి దేవ విశ్వాసముల రావటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మనిషిరెడ్డి దైవ సేవలో ఆత్మతో నింపబడటానికి, గుంటూరు నుండి పుత్తోట ప్రభాకర్ శౌర్య రాణి ఆరాధ్యకి బ్రైట్ ఫ్యూచరు, గుంటూరు నుండి రాయపరెడ్డి లదా దేవానుగ్రహాని కోసం వచ్చినటువంటి అనారోగ్యం విడుదల పొంది, ప్రణీల్ రెడ్డి బిందు దేవానుగ్రహాని కోసం, సందీప్ రెడ్డి శృతి దంపతిని దేవుడు ఆశీర్వదించాలని, గుంటూరు నుండి శారద దేవానుగ్రహాని కోసం, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూపేష్ రాయన పిఆర్ విశ్వ దేవుడు అనుగ్రహించారు దేవభక్తితో నడవడానికి, గుంటూరు నుండి వత్సవి కుమారి దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి టి అన్నమ్మ షౌడర్ లగారి ఆని ట్రీసా మంచి మ్యాచ్ని దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి అన్నమేరి వినయ్కి విశ్వ, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి విశ్వ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ ఫాతిమ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ జీ లూర్దు మేరీ అందోని రెడ్డి పీటర్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ వెల్డింగ్ చేసిన అందోని బిడ్డలకి దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళిగా దేవానుగ్రహంతో మరియు వారి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ ఏరవ అన్నారెడ్డి ఆనంద్ రెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, హైదరాబాద్ ఏరవ మాధవి బాలస్నేహర్ రెడ్డి బక్కట దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ మారెడ్డి సునీత దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు దయచేయాలని, సిఎఫ్ఏ కాంగ్రెషన్ అనారోగ్యంతో అమ్మగారుల ప్రార్థన సహాయ అడిగినారు. సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, విజయలక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి దేవానుగ్రహాని కోసం పూర్ణ ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ఆ కాంగ్రెషన్కి సుపీరి జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమలమ్మ గారు, అదే కాంగ్రెషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి శౌర్యలమ్మ గారు ప్రార్థన సహాయ అడిగినారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫెన్స్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తయి 7:7 అడుగుడ మీకు ఒప్పుకబడును, వెదక్కుడ మీకు దొరకను, తట్టుడ మీకు తెరవబడను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమైక అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్న, మరి ముఖ్యంగా కర్నూలు నుండి నూతనపల్లిలో ఉన్న జయన్న అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరీదాసు సుశీలమ్మ, హరి మురళి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, కర్నూలు నుండి నూతనపల్లి దొందు రాజు సౌజన్య సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని, మరియు ప్రవీణ్ నందిని జయశ్రీ దేవుడు అనుగ్రహాని కోసము, డోనులో ఉన్న శేఖర్ రెడ్డి ఉషారాణిని వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నాగర్ కర్నూలు నుండి భయపడి ఆరోగ్యం మీరి దేవుడు చేసిన అనుగ్రహానికి వందనాలు తెలియజేస్తూ, ఇంకా మంచి ఆరోగ్యం దయచేయాలని,
కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి అలవాటు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఏరవా షోరెడ్డి గారికి ఉద్యోగాని కోసము, జడ్చర్లలో ఉన్నటువంటి లలితాకి అప్పు బదులు విడుదల పొందటానికి, దందొందోనమ్మ మంచి ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, కల్లపల్లి శైలజ వారు చేసినటువంటి వ్యవసాయాలన్నిటి దేవుడు దీవించాలని, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబముల శాంతి సమాధానం దేవుడు పవిత్రాత్మకి దయచేయాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, బాటగిరి నాగమణి ప్రసాదరావు దేవుడు దీవించాలని, ఖమ్మం నుండి భార్గారెడ్డి ఫగజ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, విజయవాడ నుండి ప్రభాకరరావు ఆరోగ్యపైకి ఇంటర్న్షిప్లో మంచి ఉన్నత విజయం దేవుడు దయచేయాలని, కానడలో ఉన్న శేషుబాబు చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, కానడలో ఉన్న ప్రణది అన్వేషరెడ్డి దేవుడు దయించాలని, కానడలో ఉన్నటువంటి జోసఫ్ దివ్య సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహాని కోసము, శ్రీకాకుళం నుండి జీవన రత్నం ఎలిజబెత్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిచిత రక్తముతో వారందరినీ అనుగ్రహించండి, పవిత్రాత్మతో వారిని నింపండి. పరలోకమందునమాయి దేవుర ప్రసాదం చేత అందరిని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైనటువంటి బిడ్డలారా, ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్తో అడిగినటువంటి వారందరినీ ఈ సమయంలో ఈ పవిత్ర నిమిషములు సమర్పించి ప్రార్థిస్తాం. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, నీ నీతి నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యత బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ సమయంలో ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా సోయా స్టెల్లా కుటుంబము, గ్రేసీ మైకల్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. కే ఆరోగ్యమేరి, సురుపల్లి అందోని, నిమ్మగండ రాజా జ్యోతి కుటుంబము సంతాన బిడ్డలందరూ దేవభక్తులు నడవడానికి పట్టి రోఫ్లీనా, ఎం శ్రీనివాసరావు, ఉడుమల మేరీ, అందోని కుమారి, జడ్డు జ్యోతి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బరగిళ్ళ మోహన్, మండుల పండయ్య, చిండ కమల దుర్గ వారు ప్రార్థన సహాయం అడిగినారు. ఉమ్మా సాగర్ ఆరదీప్ బ్రైట్ ఫ్యూచర్ కోసము, మేరీ ఉడుమల పొరుగుమాటి అజయ్ కుమారు ప్రార్థన సహాయం అడిగినారు. గొల్లమేరి పౌలీన మరియు సుందర్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అగాధ బఫాని కుటుంబంలో తన హస్బెండ్కి పారాలసిస్ వచ్చింది, సంపూర్ణ విడుదల పొందటానికి. భయపాటి తెరసమ్మ ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందటానికి. రోస్ మేరీ హైదరాబాద్ నుండి కాలు నొప్పి నుండి విడుదల పొందటానికి. మరి మరణేని రాణి మంచి ఆరోగ్యము, కుటుంబంలోని చెడు శక్తి నుండి విడుదల పొందటానికి. బలా సాహిత్యులు జర్మనీలో విఫా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ మరియు సండీ సురాజ్ బ్రైట్ ఫ్యూచరు మరియు గొల్లమారి ప్రకాష్ కుటుంబము కుటుంబాల శాంతి సమాధానంతో ఉండటానికి. గుండకల నుండి కుస్మ ఇన్నయ్య బిడ్డలకి మంచి ఆరోగ్యము, జయశ్రీ బిడ్డలకి మంచి ఉద్యోగము, కండబండుల శ్యామల డిఎఫ్సి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, రెండం జోజిరెడ్డి దేవానిగ్రహము, శైలబిండల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచరు, శ్రీవాస్ చౌదరి దేవానిగ్రహణ కోసము, సుశీల దేవానిగ్రహణ కోసము, తుమ్మ పద్మ కుటుంబంలోని సమస్యలను విడుదల పొందటానికి. టోన్ఫోన్ పిన్హియోరు వారి దేవానిగ్రహణ కోసము, సునీత రెడ్డి బ్రైట్ ఫ్యూచరు దేవుడు అనుగ్రహించాలని.
మేరీ ఫుమది దైవానుగ్రహానుకం, జల్లూరి వాణి కుటుంబంలో ఉన్నటువంటి చీకటి శక్తిని దేవుడు తొలగించి ఆత్మతో నింపబడటానికి, మేరీ అమ్మ బిడ్డలకి ఉద్యోగము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, టి చందన దైవానుగ్రహానుకం, పెండయ్య జ్యోతి బిడ్డలకు ఉద్యోగము, పెనుగుమాటి అజయ్ కుమార్ అప్పు బాధలు విడుదల పొందటానికి, పుట్టి బాలత్రేఫ మంచి భవిష్యత్తుడు దేవుడు దయచేయాలని, మరియు జి అనిత నీ గ్రీన్ కార్డు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తిరుమల రెడ్డి సుందరికి మంచి బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడగండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ సమయంలో మనము ఈ పవిత్ర సన్నిధిలో గడుపుతూ మనము ఒక్కొక్కరిని కోసం ప్రార్థన చేస్తుంటున్నాం. అమ్మ మరియమ్మ గారి యొక్క ఆ చేతిలోనికి మన ఎవరెవరి కోసం ప్రార్థన చేశారో వారందరూ సమర్పిస్తాం. యోగాన్ సువార్త 2వ అధ్యాయం 3-4 వాక్యముల ప్రభు తెలియచేస్తున్నామగా, అమ్మ తల్లి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమిటి? నా కుమారుడు చెప్పినట్లు చెయ్యుడు. అలాగే మనం కూడా ఆ కుమారుడి యొక్క మాట ప్రకారము మనం ప్రార్థన విజ్ఞములు సమర్పించారు. ఇంకా అమ్మ తల్లిలోనికి, తల్లి యొక్క చేతిలోనికి మన సమర్పణ, మన కార్యాలన్నింటినీ సమర్పించి ప్రార్థిస్తాం. అందరం కలిసి చెప్పుకుందాం. నిత్య సహాయమాద ప్రతిష్టా జపం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా శిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మర్యంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమె పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఈ వారం డివైన్ ధ్యాన కేంద్రం వాడకానికి వచ్చిన తెలుగు వాళ్ళ బిడ్డలందరిని అనుగ్రహించమని, ఆంధ్ర తెలుగాన ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న వారందరినీ అనుగ్రహించి దైవభక్తితో నడవడానికి, ఈ ఆలయాన్ని గురించి వినగానే అందరూ గుంపులుగా రావటానికి కోరికలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మార్చి నెలలో జరగబోచున్న
3వ తారీఖు మరియు 16వ తారీఖు 21వ తారీఖు జరగబోచిన వడకానికి, మరి ఏప్రిల్ 4వ తారీఖు జరగబోచిన వడకానికి, మీ 2వ తారీఖు మళ్ళీ 11వ తారీఖు నుండి పెద్ద సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం. వారిని కూడా అనుగ్రహించమని, దానిలో వచ్చినటువంటి వారందరూ దీవించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములు సేవ చేసినట్టు బిషప్ తండ్రి గారిని, గురువులని, అమ్మగారులని, ఉపదేశ గారు అందరిని అనుగ్రహించమని, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశానికి వందనాలు తెలియజేస్తూ, మన కుటుంబంలో ఉన్న మన వ్యక్తిగత కోరికలన్నిటినీ ఆరాధన యొక్క ఆశీర్వాద సమయములు సమర్పించి దాహముతో ప్రార్థిస్తాం. సాధ్యమైనటువంటి వారందరూ మోకరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా